ఉల్లిపాయలు కోసానండి 3. ఎల్లుల్లిపాయలు తొక్కు తీసి సన్నగా కోసాను. మిక్సీలో వేయాలి. మిక్సీ గిన్నెలో వేసాను. చెంచాన్నర జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 2 చెంచాలు కారం వేసి మిక్సీ గ్రైండర్ పట్టాలండి మెత్తగా. 3 ఉల్లిపాయలు కోసి పెట్టాను. ఇవి బాగా ఎర్రగా ఏగుతున్నాయి. వేగిన తర్వాత అందులో వేయాలి. ఇది మిక్సీ పట్టుకొస్తాను. ఎర్రగా వేగిపోయిన ఉల్లిపాయలు చక్కగా. ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. అది దాంట్లో వేసి గుడ్లు ఉడుకుతున్నాయి. వేసేసానండి మిక్సీ పట్టుకొచ్చింది మొత్తం. నూనెతోనే కావాలి. నీళ్ళు మాత్రం పోయకూడదు. ఒక్క చుక్క నీళ్ళు కూడా. చక్కగా ఎర్రగా వేగిపోయింది చూసారా. మసాలా వేసేసాను. చక్కగా ఎర్రగా అయిపోయింది. ఇంకొద్ది నూనె వేసాను. ఇంకా కొద్దిగా బాగా ఎర్రగా వేగుతుంది. నూనెలోనే వేపాలి. నీళ్ళు కొద్దిగా కూడా పోయకూడదు. గుడ్లు ఉడతీసి గుడ్లు వేసానండి. అయిపోయింది. చిన్నుల్లిపాయ కారం కోడిగుడ్డు కూర. నా కోడిగుడ్డు కూర చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.